ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గారు రాసినటువంటి పుస్తకములో మొదటి భాగములో 150వ పేజీలో ఉంది. ఈ చార్ట్ నూతి సుబ్బారావు గారు రాసినటువంటి పుస్తకంలో మొదటి భాగంలో 150వ పేజీలో ఉంది ఈ చార్ట్. దిస్ ఈజ్ రెక్టిఫైడ్ చార్ట్. ఆయన రెక్టిఫై చేసినటువంటిదే ఇది. ఈ చార్ట్ మ్యారేజ్ 5/3/2009లో అయినట్టు రాశాడు ఆయన. అంటే బుధలో రాహులో శుక్రలో బుధ. మీరు ఈ పాయింట్ కూడా రాసుకోండి. బుధలో రాహులో శుక్రలో బుధ. డేట్ 5/3/2009లో పెళ్ళైనట్టు ఆయన రాశాడు. మనము నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ పోదాం. ఇప్పుడు జనరల్గా ఇది స్త్రీ జాతకం అనుకుంటాం. 150వ పేజీ స్త్రీ జాతకం అని అనుకుంటాము. చూస్తాం ఒకసారి, నాకు గుర్తులేదు. స్త్రీ జాతకమే, ఫీమేల్ హారోస్కోప్ ఇది. ఇప్పుడు జనరల్ గా మనము వివాహము కావాలి అంటే యుక్త వయసు రావాల్సిందే. అంటే వివాహము మ్యారేజబుల్ ఏజ్ అంటాం చూడు, అది వచ్చినప్పుడే కదా వివాహం అయ్యేది. కాబట్టి వివాహం అవుతుంది లేదు అని చెప్పడానికి మనము కొన్ని అంటే మనం కేసులో పునర్పు దోషం ఉందంటే లేట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ మూన్ ఈజ్ నాట్ connected to Saturn in any way. Ikkada chudandi, Saturn is not also connected, but he is having the aspect of special aspect, 10th aspect. Moon is aspected by Saturn. Here it is formed Punarpu dosha. అంటే జనరల్ గా పునర్పు దోషం ఉంది జాతకంలో అంటే లేట్ మ్యారేజ్ అనే చెప్పవచ్చు. ఇది అమ్మాయి జాతకం కాబట్టి దాదాపు 26, 28 ఆ మధ్యలో కావచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్ మనము ఒక 28, 26 అట్లా కలిపితే ఏమవుతుంది? 87 ఒక 26 కలపండి. చూడండి, 6, 2, 8 ఏమొస్తుంది? 2008 సార్. 2008. 2008 అప్పుడు ఇక్కడ ఏముంది? శాటర్న్ దశ అయిపోయి ఉంటుంది. శాటర్న్ దశ అయిపోద్ది సార్. అయిపోద్ది. 2007కి శాటర్న్ పూర్తయింది. మెర్క్యూరీ దశ స్టార్ట్ అయింది. అంతే సార్. మెర్క్యూరీ దశ స్టార్ట్ అయింది. అంతే సార్. మెర్క్యూరీ దశ స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు మనం జడ్జ్ చేసేటప్పుడు ఆ మెర్క్యూరీ అనేటువంటి వాడు మనకు ఫేవరబుల్ గా ఉన్నాడా లేదా అనేటువంటిది కూడా చూడాలి. దానికంటే ముందు మ్యారేజ్ ప్రామిస్ అనేది ఉంది కదా, చూడలే మనం. అదో ఫస్ట్ అండ్ సెవెంత్ కరెక్ట్ సబ్ లార్డ్ వీనస్. ఫస్ట్ అండ్ సెవెంత్ కరెక్ట్ సబ్ లార్డ్ వీనస్ కాబట్టి 5-11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో 7 and 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. ఓకే కదా? ఓకే సార్. రైట్. అంటే మ్యారేజ్ ప్రామిస్ టు దిస్ గర్ల్ అని. తర్వాత బుధ దశ రన్నింగ్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. బుధ దశ ఇక్కడ చూడండి, బుధుడు అనేటువంటి వాడు దశానాథునిగా అర్హత ఉందా లేదా, ఈజ్ హి క్వాలిఫైడ్ టు గివ్ మ్యారేజ్ ఆర్ నాట్, లెట్ us డిస్కస్. మెర్క్యూరీ దశాలార్డ్గా సెలెక్ట్ చేసుకోవాలంటే హీ ఈజ్ నాట్ హ్యావింగ్ పిఎస్ లో లేడు, పొజిషనల్ స్టేటస్ లేకుంటే మాట. ఇక్కడ మనకు వీనస్ ద్వారా అంటే ఇన్వాల్వ్మెంట్ లో 7 and 11 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో 7 and 11 ఉంది. కమిట్మెంట్ లో 11 ఉంది.
ఇన్వాల్వ్మెంట్లో 7 and 11 ఉంది, కమిట్మెంట్లో 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 11 ఉంది. కాబట్టి దశానాథుడుగా వాడు అర్హత ఉందా లేదా, ఈజీ క్వాలిఫైడ్ ఆర్ నాట్ టు గివ్ మ్యారేజ్? క్వాలిఫైడ్ సార్. క్వాలిఫైడ్. ఏమి ఎట్లా క్వాలిఫైడ్ అని చెప్పగలిగినారు? హి ఇస్ నాట్ నెగటివ్. నాట్ నెగటివ్. పైలే ఏమైనా సందేహం రాలేదా? అవి లేకపోయినా మ్యారేజ్ సార్ దశానాథుడు కాబట్టి వాడు న్యూట్రల్ ఉన్నా సరిపోతుంది. 7 and 11 ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి కస్ప్ ఉంది 7 and 11, ఇక్కడ 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా 11 ఉంది. కాబట్టి దశానాథుడుగా ఏ భయం లేదు, వాడు న్యూట్రల్ ఇవ్వగలడు, భయం లేదు. హీ ఈస్ క్వాలిఫైడ్ టు గివ్ మ్యారేజ్ ఫర్ దిస్ నేటివ్ దశానాథ్. ఓకే. తర్వాత బుధ దశ. ఇప్పుడు బుధ దశ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 19/7/2007 నుంచి రాసుకోండి మీరు. 19/7/2007 నుంచి బుధ దశ స్టార్ట్ అయింది. ఎంతవరకు ఉంటుంది బుధ దశ? 19/7/2007 నుంచి 18/7/2024 వరకు ఉంటుంది. బుధ దశ విల్ బి ఫ్రమ్ 19/7/2007 to 18/7/2024. ఆ వాక్యం రాసుకోండి. అంటే బుధ దశ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉంటుంది అని. మళ్ళా ఇప్పుడు మనము దాని ఏమంటారు, భుక్తికి పోవాలి. భుక్తి చూడు, భుక్తిలో ఇన్ని భుక్తులు వచ్చినాయి. ఏ భుక్తిలో పెళ్ళి అవుతుంది అని చెప్పేసి మనము అనలైజ్ చేయాలి. ఇప్పుడు బుధలో బుధ ఇస్తారా ఇవ్వరా? ఆయన ఏమి బుధలో బుధ రాహు అంటే బుధ దశ, బుధముక్తి, రాహు అంతా, శుక్ర సూక్ష్మ, మెత్రి ప్రాణ చెప్పినాడు. 5/3/2009 అయింది అంటారు. కానీ ఇక్కడ బుధలో అంటే దశానాథుడు వాడే, భుక్తినాథుడు వాడే అయినప్పుడు మ్యారేజ్ ఇవ్వడానికి అర్హత ఉందా లేదా అనేది కూడా, అంటే దశానాథుడు అదే దశలో భుక్తినాథుడు వాడు వివాహం ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా పరిశీలిద్దాం. ఇవ్వలేదు సార్. ఎవరు ఇవ్వలేదు చెప్పండి. ఎందుకంటే ఫైల్ లేదు అందులో. ఫైల్ లేదు సార్ అందులో. నెసెసరీ కండిషన్ క్వాలిఫై అవ్వలేదు. నెసెసరీ కండిషన్ క్వాలిఫై అవ్వలేదు. ఇక్కడ ఫైల్ లేదు సార్ అందులో. ఇక్కడ బుధుడు అనేటువంటి వాడు ఇక్కడ 7/11 ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాడు, కమిట్మెంట్ లో 11 ఉంది. కానీ అదే బుధుడు ఇవ్వాలా అంటే ఒక రూల్ ఉంది. ఏమని? ఆల్ ది రిక్వైర్డ్ హౌసెస్ ఫర్ మ్యారేజ్ ఇక్కడ రావాలి. 5/7/11 అనేది దీంట్లో కనపడాలి. ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. ఇప్పుడు సిగ్నిఫికేటర్ స్ట్రాంగ్ ఇక్కడ 7 కదా. బుధుడు 4/11 కలుపుతుంది, నో డౌట్. 4/11 కలుపు ఉన్నది లేకపోతే వాళ్ళు 4/11 కదా. ఇక్కడ కావాలి అంటే ఎన్సీలో ఆల్ హౌసెస్ కనపడాలా. 5/7/11 అనేది అప్పుడే ఇస్తారు అని మనము కీటులలో 191, 113, 27, 25 చాలా కలిపినాము. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మళ్ళా ఆ రూల్ ఇక్కడ వర్తించడం లేదు. ఎలా? అది పెద్ద ధర్మ సంకటం. ఎలా అంటే ఏం చెప్పాలి దానికి? బుధలో అంత పెద్దవాడు రాశాడు. మనం తప్పడానికి ఎట్లా? మనమే చదువుకున్నారేమో, మనకు తెలిసినలేమో. జనరల్ గా మీ ఇష్టం వచ్చిన కేసీఐ లక్షాలు అడగండి, ఇదే రూల్ చెప్తారు. ఆల్ ది రిక్వైర్డ్ హౌసెస్ షుడ్ అపియర్ సార్ అని. మళ్ళీ ఇక్కడ లేవు, పై లేదు, లోపించింది. కానీ దానికి కపిల సార్ ఏం చెప్తారంటే ఒక అంటే
అది ఒక తన అనుభవం మీదలో ఏదో చెప్తాడు, ఇది మై ఎక్స్పీరియన్స్ అంటాడు. సరే, ఏదైతే ఆయన చెప్పిన రూల్ ఏమిటి ఏంటంటే, ఇక్కడ మెర్క్యూరీ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ లో 7 లెవెల్ ఉంది, పనిష్మెంట్ లో 11 ఉంది. ఓకే, అక్కడ 5 లేదు. కానీ జూపిటర్ అనేటువంటి వాడు ఇక్కడ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. ఈ జూపిటర్ ను ఇక్కడ చూడండి, జూపిటర్ అనేటువంటి వాడు రాహు సభలో ఉన్నాడు. ఆయన చెప్పే రాహు స్థానంలో ఉన్నాడు. ఇక్కడ సబ్లాడ్ లెవెల్లో 7 లెవెల్ ఇక్కడ ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో 11 ఉంది, 5 రాలేదు. అంటే మెర్క్యూరీ అనేటువంటి వాడు జూపిటర్ సభలో ఉన్నాడు. ఆ జూపిటర్ ను మళ్ళా పునః పరిశీలిస్తే, జూపిటర్ మళ్ళా ఎగ్జామిన్ చేస్తాడు డీప్ గా. అంటే చేస్తే ఏమంటే జూపిటర్ ఇది స్టార్ ఆఫ్ రాహు. రాహు 5 7 ఇచ్చినాడు. రాహు 5 7 ఇచ్చినాడు. అంటే ఏమి, ఇక్కడ జూపిటర్ రాహు ద్వారా 5 7 వచ్చినట్లే అంటారు. అది ఆయన సార్. ఇక్కడ సార్ అనుకుంటే అన్ని సాటిస్ఫై అయిపోతాం సార్, అన్ని టేబుల్స్ సాటిస్ఫై అయిపోతాం. అందుకే చెప్తా వస్తాడు ఆయన, కొంచెం లేట్ అయినా వస్తాడు. నేను మాట్లాడిన ఆయనతో, ఆయన నాతో చెప్పలేదు ఇది. సరే, నాకు కూడా కొంచెం కొలుతుగానే ఉంది సందేహాస్పదమైనది. సార్ జూపిటర్ అక్కడ రెసిడెంట్ కస్ప్ ఆఫ్ 5th అనేది కూడా కన్సిడర్ చేయాలా? ఇక్కడ జూపిటర్ వర్చువల్ సబ్ లార్డ్. అదే అడుగుతున్నాను. అదే అడుగుతున్నాను సార్. జూపిటర్ వర్చువల్ సబ్ లార్డ్ అయినాడు. కానీ వర్చువల్ సబ్ లార్డ్ అయితే ఇక్కడ 5 అనేది ఆటోమేటిక్ గా చూపిస్తుంది. మరి చూపించలేదు కదా సార్. ఇక్కడ చూపించలేదు అంటే దీనికి పిఎఫ్ లేదు. రైట్ కాబట్టి చూపించలేదు. అవును, వర్చువల్ సబ్ లార్డ్ జూపిటర్ ఇది వర్చువల్ సబ్ లార్డ్. కానీ పిఎస్ లేనందువల్ల ఈ సబ్ లార్డ్ కాలంలో కానీ సబ్ లార్డ్ కాలంలో కానీ జూపిటర్ వచ్చినప్పుడు 5 ఉండదు. చూడండి, ఇక్కడ జూపిటర్ వచ్చినప్పుడు 5 లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అంటే ఏంటి, మనము చదువుకున్నటువంటి రూల్ ఏమి, వర్చువల్ సబ్ లార్డ్ పిఎస్ ఉంటేనే సబ్ లెవెల్లో కానీ సబ్ లార్డ్ లెవెల్లో కానీ వస్తుంది అది. కానీ ఇప్పుడు మనము ఉన్నా లేకున్నా కూడా మనము కలుపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ అయింది కాబట్టి జూపిటర్ వర్చువల్ సబ్ లార్డ్ ఉన్నా లేకున్నా కూడా, అంటే పిఎస్ ఉన్నా లేకున్నా కూడా మనము తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పిన రూల్ కంటే ఇది మేలు కాదా అనిపిస్తుంది. ఇప్పుడు మెర్క్యూరీ అనేటువంటి వాడు జూపిటర్ సబ్లో ఉన్నాడు, ఇక్కడ 5 లేదు. జూపిటర్ అనేటి వాడు రాహు స్టార్ లో ఉన్నాడు, ఇక్కడ 5 7 వచ్చింది. యానికి వచ్చింది 5 7, రాహుకు లేదు. త్రూ రాహు రిప్రజెంటేటివ్ అయినటువంటి మెర్క్యూరీ ద్వారా 5 7 వచ్చినాయి. ఇవి సార్ అది ఇండైరెక్ట్ గా తీసుకున్నాం, కావాలని తీసుకున్నాం మనం పోస్ట్ మార్టం కాబట్టి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అవర్ రూల్ ఇది పాసో ఫెయిలో వర్చువల్ సబ్ లార్డ్ అనేటువంటి దాన్ని తీసుకోవడము కొంతవరకు మేలేమో అని అనిపిస్తుంది. సరే, రాని వస్తాడు మళ్ళా చేస్తాడు ఆయన. ఇది ఈ రకంగా ఆయన ఈ 5 ఇట్లా తీసుకుంటే కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి అడుగుదాము. చెప్తాడు ఆయన, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు ఏదో చెప్పాడు కానీ అంత ఇదిగా లేదు ఆయన నాకు ఇది. సరే, చూద్దాం. తర్వాత ఇప్పుడు ఏమి మనం ఎక్కడికి వచ్చినాము, బుధలో బుధకాటికి వచ్చినాం. బుధలో బుధకాటికి వచ్చినాము. ఇప్పుడు బుధలో బుధుడైనాక కేతువు, వీనసు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. అంతరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా మనము. అంటే ఏం చేయాలి, అంతరాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కేతు పోదామా? ఏమండి పల్లారెడ్డి గారు, హలో సార్, వెళ్దాం సార్. అంటే కేతు నుంచి పరిశీలించాలంటావు. నేనేమంటానంటే
దశాభుక్తి సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెట్ us చెక్ ద ట్రాన్సిట్ ఆఫ్ జూపిటర్. సార్ ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్ మాకు ఇందాక, మన దశాలాదికి ట్రాన్సిట్ చెక్ చేయాలా అక్కర్లేదా అని ఒక డౌట్ వచ్చింది సార్. దశాలాదికు ట్రాన్సిట్ చెక్ చేయాలా అక్కర్లేదా? లేదు, ఎప్పుడు మనం చేయడం లేదు కదా. మరి ఒకవేళ ఇది దాని ట్రావెలింగ్ జూపిటర్ ట్రాన్సిట్ ట్రావెల్ కాలేదనుకోండి, అప్పుడు ఫెయిల్ అవుతుంది కదా. జూపిటర్ ట్రాన్సిట్ అన్నిటికీ రావాలి కదా సార్, ఆల్ దశాలాదికి జూపిటర్ ట్రాన్సిట్ రావాలి కదా సార్. మన కేబుల్ చెక్ చేస్తాం కదా సార్. దశాలాది చూస్తున్నాం కదా సార్, ట్రాన్సిట్ చూస్తున్నాం కదా సార్. ఎక్కడ చూస్తారు సార్? ఎక్కడ చూస్తారు? డిబిఎస్పి అన్నింటికి కూడా మనం లేదు సార్. సార్ చూసాను సార్, ముందుగా చెప్పారు ప్రాసెస్ ఉంది. ఏంటి మూర్తి గారు, ఏంటి డిబిఎస్పి ట్రాన్సిట్ కూడా చూసాను సార్. ఆ ఫస్ట్ లో అన్ని డిబిఎస్పి అన్ని చూసాం. అది లాస్ట్ చూస్తాం కదా, బీజాప్ చేసినప్పుడు చూసాం కదా అవన్నీ. ఎస్ సార్, అదే అన్నా నేను చూసాం, కంపల్సరీగా చూసాం కూడా. అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి, రావని కాదు. కానీ ఆయన అడిగేది ఏంటంటే దశానాథుడుగా బుధుని సెలెక్ట్ చేసినప్పుడు జూపిటర్ యొక్క ట్రాన్సిట్ చూసినామా అంటున్నాడు. అదే కదండి ప్రధాని గారు? సార్ మీ అభిప్రాయం అదేనా? అంతే అంతే సార్, ఎగ్జాక్ట్లీ సార్. సరే, ఇది రాసి పెట్టుకొని ఆయన వచ్చినా కలుద్దాం. నా వరకు అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చెక్ చేయలేదు. నా ఉద్దేశం ఏంటంటే దశాభుక్తి చెక్ చేసుకున్న తర్వాత సీరియల్ ఇప్పుడు మీరు చెప్పిన లక్కీ ఎక్కువ అట్లా పోతే ఒక్కోసారి షూట్ అయితే ఒక్కొక్కసారి కావు. కాబట్టి మీరు చాలాసార్లు వీడియోలు వినండి. ఎప్పుడే కానీ దశాభుక్తి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ట్రాన్సిట్లోకి పోండి అంటారు. ట్రాన్సిట్లోకి జూపిటర్ ట్రాన్సిట్ను చెక్ చేయండి అని ఆయన చెప్తారు. అక్కడి నుంచి ప్రొసీడ్ అంటే అదే లీడ్ చేస్తుంది మిమ్మల్ని అంటారు. మీరు ఆ రకంగా చూద్దాం. మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మీ డౌట్ రాసి పెట్టుకోండి, లెటర్ ఆస్ట్ వస్తాలే సార్. ఇప్పుడు ఇంట్లో చూసి చూద్దాం సార్, మనం చూద్దాం అతను వచ్చే ముందు. ఇప్పుడు ఈ బుధలో బుధ ఎంత, ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది ఇది? ఈ బుధలో బుధ బుధలో బుధ బుధలో బుధ రాసుకోమండి కదా సార్, నేను మర్చిపోయిపో సార్. 19/7/2007 నుంచి 18/7/2024 వరకు బుధ మహాదశ ఉందండి. బుధ దశ ఉందండి. ఇది ఎక్కడుంది? ఫ్రమ్ ఎక్కడుంది చెప్పండి. 19/7/2007 సార్. 19/7/2007 నుంచి 14/12/2009 వరకు బుధలో బుధ ఉంటాడు. అవును సార్. ఇది అర్థమైందా? 19/7/2007 నుంచి 14/12/2009 దిస్ ఈజ్ ఎండింగ్ పీరియడ్. ఇది ఎండింగ్ డేట్. ఇది 14/12/2009 బుధలో బుధ భుక్తి అంతమయ్యేటువంటి పీరియడ్. ఇది బిగినింగ్ వచ్చేసి ఎక్కడ దొరుకుతుంది మీకు? ఇదిగో ఇక్కడ ఉంటుంది. 19/7/2007 ఇదిగో శని భుక్తి ఇక్కడ అంతమవుతుంది. అంటే ఈ నుంచి మొదలవుతుంది బుధ భుక్తి 19. అంతే సార్. 19/7/2007 ఆ నుంచి ఇంతవరకు అది రాసుకోండి. రాసుకున్నాం సార్. అంటే మీ బుధలో బుధ 19/7/2007 నుంచి 14/12/2009 వరకు ఉంటుంది. ఆ పీరియడ్ లో జూపిటర్ ట్రాన్సిట్ చెక్ చేయాలి. అంటే ఏంటి? ఆ బిట్వీన్ దట్ పీరియడ్ 19/7/2007 నుంచి 14/12/2009 అంటే దాదాపు 5 సంవత్సరాలు. 2 years. రఫ్లీ 3 years. 2 సంవత్సరాలు 5 మాసాలండి. సరే, అది ఏదైతేనేమి ఆ పీరియడ్ లో మనము జూపిటర్ యొక్క ట్రాన్సిట్ ను చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఎక్కడికి పోవాలి మనము? టూల్స్ లో పోయి ఎఫ్ఎంఎస్ లోకి పోవాలి. నాకు తెలిసినది నేను చెప్తున్నా. మళ్ళీ షార్ట్ కట్ ఏమైనా ఉంటే కూడా తర్వాత ఆలోచన చేయండి, నాకు కూడా చెప్పండి, అందరూ బాగుపడతాం.
నాకు తెలిసినది ఇది 19/7/2007 నుంచి చెక్ చేయాలా అంటే మనము ఇది 2007 మార్చుకోండి దీన్ని 2007 ఇక్కడ 7వ నెల 7వ నెల సార్ 7 ఇప్పుడు 7వ నెల 2007 ఉంది చూడండి ఉంది కదా 19వ తారీఖు ఇక్కడ 19వ తారీఖు జూపిటర్ ఎక్కడ ఏ రాశిలో ఉన్నాడు ఇక్కడ ఇదిగో ఇక్కడ స్కార్పియో 19/7/2007 నుంచి స్కార్పియోలో ఉంటాడు ఎంత వరకు ఉంటాడు అనేది చూడాలి అదిగో 8వ నెల అక్కడనే 9 ఇదిగో స్కార్పియోనే కనపడుతుందా మీకు 10 ఇక్కడ కూడా స్కార్పియోలోనే ఉన్నాడు అంతే సార్ 11 ఇక్కడ మారుతాడు చూడండి ఇదిగో 22వ తారీఖు వరకు ఉంటాడు 22వ తారీఖు వరకు ఉంటాడు 22 రాసుకోండి 19/7/2007 నుంచి 22/11/2007 వరకు స్కార్పియో సైన్ లో జూపిటర్ సంచారముండును జూపిటర్ ట్రాన్సిట్ విల్ బి from 19/7/2007 to 22/11/2007 అది ఫస్ట్ పాయింట్ తర్వాత రెండో పాయింట్ 22 వరకు చూసినాం 23 నుంచి 23/11/2007 నుంచి సాజిటేరియస్ ఇది సాజిటేరియస్ అంటే ధను రాశి 23/11/2007 నుంచి ధను రాశిలో సంచారం ఎంత వరకు ఉంటారు చూడండి ఇదిగో 12 మళ్ళా 2008 అంతే సార్ అంతే వెళ్ళండి సార్ తగ్గించండి సార్ ఇదిగో ఇంతవరకు అంటే 9వ తారీఖు ఇక్కడ ఈ డేట్ చూడండి 9 ఇక్కడ కనపడుతుందా 6వ తారీఖు 9/12/2008 9/12/2008 వరకు బాగా వినండి 23/11/2007 నుంచి 9/12/2008 వరకు సాజిటేరియస్ లో ఉంటాడు మళ్ళా 10వ తారీఖు సాజిటేరియస్ నుంచి ఎక్కడికి వస్తాడు క్యాప్రికాన్ మకరంలో సంచరిస్తాడు సిపి ఉంది చూడు క్యాప్రికాన్ 10/12/2008 నుంచి మనకు కావాల్సిన డేట్ ఏమి 2009 చూడాలి 2009 డిసెంబర్ 14 19 వరకు ఉంటాడు ఇదిగో క్యాప్రికాన్ లో 19/12/2009 రాసుకోండి 3వ పాయింట్ 10/12/2008 నుంచి 19/12/2009 వరకు క్యాప్రికాన్లో జూపిటర్ సంచరిస్తాడు 3 పాయింట్లు ఒకసారి మళ్ళా చెక్ చేసుకోండి పొరపాటు కావాలండి 19/7/2007 నుంచి 22/11/2007 వరకు స్కార్పియోలో ఉంటాడు 23/11/2007 నుంచి 9/12/2008 వరకు సాజిటేరియస్ లో ఉంటాడు 10/12/2008 నుంచి 19/12/2009 వరకు క్యాప్రికాన్ లో సంచరిస్తూ ఉంటాడు ఓకేనా ఇది ఇట్లా ముందు డేట్ రాసి పెట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది చెక్ చేయడానికి చేస్తుంది అప్పుడు ఎన్ని 3 సైన్లు ఉన్నాడు స్కార్పియో ఒకటి ధనస్సు ఒకటి స్కార్పియో ధనస్సు కుజ గురు శని ఈ రాశులు వీళ్ళని చెక్ చేయాలి మనం ఇక్కడ మనకు కావాల్సినవి కుజ గురు శని ఇప్పుడు కుజుని పరిశీలిద్దాం ముందు కుజునికి పిఎస్ ఉందా లేదు నో పిఎస్ ఓకే కుజునికి పిఎస్ లేదు కానీ కుజుడు చూడండి
5 లో ఉన్నాడు, ఇన్వాల్వ్మెంట్ లో 7 లో ఉన్నాడు. 5, 7 is there. ఇన్వాల్వ్మెంట్ లో 5, 7 ఉంది. కమిట్మెంట్ లో మెర్క్యూరీ ద్వారా 5, 7 ఉంది. కదండి? ఇక్కడ 5, 7 ఉంది, ఇక్కడ 5, 7 ఉంది, ఇక్కడ 5, 11 ఉంది, ఇక్కడ 5, 11 ఉంది. అంటే మార్స్ అనేటువంటి వాడు ఆ రాశిలో సంతరించేటప్పుడు ఫేవరబుల్ గానే ఉంది కదా. ఫేవరబుల్. ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. మార్స్ ఈజ్ ఫేవరబుల్ ట్రాన్సిట్. అంటే జూపిటరు వృశ్చిక రాశిలో సంతరించేటప్పుడు వివాహముడకు ఫేవరబుల్ గానే సిగ్నల్స్ ఇస్తున్నాడు. ఓకే. తర్వాత మార్స్ తర్వాత ఎవరు? జూపిటర్. జూపిటర్ చూడండి 5, 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. వీరికి పిఎస్ లేదు. 5, 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7 ఉంది. ఇది కూడా ఫేవరబుల్. అంటే మీ మార్క్స్ ఫేవరబుల్, జూపిటర్ ఆల్సో ఫేవరబుల్. ఇంకా మూడవ వాడు సాటర్న్. 5, 7 ఇన్వాల్వ్మెంట్ లో 5, 7 ఉంది. కమిట్మెంట్ లో 5, 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. ఇది ఫేవరబులే. అవును. మళ్ళీ ఎట్లా ముగ్గురు ఫేవరబులే, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా? ఇది ఒక మార్క్స్ సెలెక్ట్ చేస్తున్నాం సార్. ఇది ఒక గడ్డు సమస్య. ఇది చాలా క్లిష్టతరమైనటువంటి సమస్య. దీంట్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి? చాలా ఫేవరబుల్. ఇప్పుడు చూడండి అన్ని లెవెల్స్ లో ఇక్కడ 5, 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో ఉంది 5, 7, ఫైనల్ కమిట్మెంట్ లో 5, 11 ఉంది. ఓకే. వీడు కూడా అట్లానే ఉన్నాడు. 5, 7 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5, 7 ఉంది. ఓకే. ఇక్కడ వీడి చార్టర్ కూడా 5, 7 ఉంది, ఇక్కడ 5, 7 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఓకే. మూడు ఫేవరబుల్ గానే ఉన్నాయి. కానీ ఎట్లా చేయాలా సార్? మార్క్స్ సెలెక్ట్ చేస్తాం సార్. మార్క్స్ సెలెక్ట్ చేస్తావా? ఓన్లీ 1, 6 ఉంది అందులో. మిగతా దాంట్లో 2, 6లు 2 ఉన్నాయి సార్. 6లు ఒకటే ఉంది సార్ మార్క్స్ లో. మిగతా దాంట్లో 6లు ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇటువంటి క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు ఆయన కపిల సార్ ఏం చెప్తారంటే డబుల్ ట్రాన్సిట్లకు పో అంటాడు. ఆ డబుల్ ట్రాన్సిట్ నాకు అర్థం కాలే. సరే, ఆయన వచ్చినట్టు వివరంగా మాట్లాడదాము. కానీ నాకు తెలిసిన పద్ధతి నేను ఏ రకంగా చేస్తాను అనేది నాకు వచ్చింది నేను చెప్తాను, వినండి. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ లేటర్ ఆన్ వీ కెన్ డిస్కస్. ఇప్పుడు మార్క్స్ అనేటువంటి వాడు ఇన్వాల్వ్మెంట్ లో 5, 1, 7 ఉంది. 5, 1, 7 ఉంది కదా. కమిట్మెంట్ లో 5, 7 ఉంది. కానీ కమిట్మెంట్ లో 4 and 6 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5, 7 ఉంది. వాటికి నెగేషన్ 4, 6. డైరెక్ట్ గా 5 కు 4, 7 కు 6. మనం మ్యారేజ్ విషయం మాట్లాడుతున్నాం. 7 కు 6 ఉంది. ఇక్కడ 5, 4, 5 కు 4, 7 కు 6. కానీ ఈ 4 అనేటువంటిది మెర్క్యూరీ ఏ లెవెల్లో ఉంది? 4 సబ్ లెవెల్లో ఉంది. చూడండి 4, 10 అనేటివి సబ్ లెవెల్లో చూపిస్తా ఉన్నాడు. 6 అనేది సబ్ లో ఉంది. అంటే ఏమి? హైయెస్ట్ ఇది 6 సబ్ అన్నిటికంటే బలమైనది సబ్ లార్డ్, తర్వాత సబ్ లార్డ్, తర్వాత స్టార్ లార్డ్, తర్వాత సైన్ లార్డ్. అది కదా మనం నేర్చుకున్నది. కాబట్టి ఇక్కడ నెగేషన్ ఏమి? బలంగా ఈ ఇన్వాల్వ్మెంట్ 7 కు 6 ఇక్కడ బలంగా ఉంది. 4 కూడా సబ్ లెవెల్లో ఉన్నాడు కదా. కాబట్టి ఇది కొంత ఉపద్రవమే. ఇది దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. సరే, వీటి ఫేవరబులే, కాదని చెప్పడం లేదు కంప్లీట్ గా. అట్లా పెట్టు. తర్వాత ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో చూస్తే 2 ఉంది. 7 కు నెగేషన్స్ ఏమేమి అన్ఫేవరబుల్ హౌస్ చెప్తుంటా చూడు. 1, 2, 6, 10. 7 కు 1, 2, 6, 10. ఇక్కడ మార్క్స్ అనేటువంటి వాడు 7 లో ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాడు. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2 లో ఉన్నాడు, 10 లో ఉన్నాడు. అన్ఫేవరబుల్ 2 ఏ ప్యారల్ ఉంది? సాటర్న్ 2 సబ్ లెవెల్లో ఉంది. చూడండి, సబ్ లెవెల్లో ఉంది 2 అనేది. అలాగే 10 అనేది సైన్ లార్డ్ లో ఉంది. 10 అనేది అంటే ఏమి? టోటల్ గా ఇక్కడ మనకు ఇక్కడ ఏమున్నా ఉన్నది అది వేరే, ఇక్కడ
మాత్రము సబ్ లార్డ్ మెజారిటీ ఇక్కడనే డిసైడ్ అయిపోతుంది ఇక్కడ. సార్ కపిల సార్ వచ్చారు సార్ కపిలజీ వచ్చారు, కపిల సార్ వచ్చారు. అడ్మిట్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జీ. Evening everybody. Kapila sir बोलिए. Good evening sir. Good evening everybody. नमस्ते सर कपिल जी. नमस्ते जी, नमस्ते. हाँ जी मूर्ति जी, आज क्या डिस्कस कर रहे हो सर? आप क्या बोलना. हाँ बोलिए क्या कह रहे हो? Sir, would you please explain double transit, sir? How to check double transit? No, double transit కన్నా ముందు సార్ దశ. सुनो సార్ పहले से देखेंगे. అయ్యా మళ్ళీ ఒకసారి సార్ వచ్చినాడు, మనం మాట్లాడుకుందాం. మనం మళ్ళా ఒకసారి ఇప్పుడు బుధ దశ లాంటి ఫేవరబుల్ టు గివ్ మ్యారేజ్ బికాస్ 7 and 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 high, 7 and 11 in involvement and commitment में 11 high, final confirmation में 11 high. So Dasha Lord is favorable to give marriage because if he becomes neutral, it is enough to give marriage. Dasha Lord is okay. But he said mercury दशा mercury भुक्ति में विवाह हुआ बोल को किताब में दिया. क्यों दिया वो just let us check. Is there 5, 7, 11 नहीं, एनसी में 5, 7, 11 आना सर, 5, 7, 11 नहीं. इसलिए क्या करना, ये रूल डबल ट्रांसिट में जाको देखना बोलता है कपिल साहब. साहब आप बोलिए साहब, मुझे नहीं आता ले, आप बोलो. यू प्लीज कैरी ऑन सर. हाँ जी मूर्ति जी, हाँ जी कहिए. यू प्लीज कैरी ऑन फ्रॉम हियर ऑनवर्ड. यू प्लीज. क्या डिस्कस करना है बताइए आप. नहीं मेर्क्यूरी में मेर्क्यूरी क्यों लिया. हाँ अब इसमें ऐसा है, नाउ इफ यू जस्ट लुक एट इट, मरकरी इज द दशा लॉर्ड. ओके यस right now Mercury is taken as Dasha Lord, then we need to select the Bhukti. Yes sir. Now when we start with the Bhukti, the first Bhukti will be Mercury. Yes sir. yes. Now the question is ki whether we should take Mercury as the Bhukti Lord or not. Now for any planet to be a Bhukti Lord, what are the important points which we need to keep in mind? The first point is that the Bhukti Lord should give me a promise of all the 3 houses, 5, 7 and 11. All the required houses. All the required houses, the primary house as well as the supporting houses. This is the first essential condition. Yes. For any planet to be a Bhukti Lord. Okay. Now, if I look at Mercury, then what we find here is that Mercury, you know, it is in the star of it does not have a PS. Yes sir. No. Mercury is in the star of Venus. Venus is 7 sub-lord and 11 sub-lord. Okay. It is not present in 5. Then Mercury is in the sub of Jupiter. Jupiter is neither in 5 nor in 7, but it is in 11. And at the same time, being in 11, Jupiter is also sublord of the 6th house. Now, whether it is sublord of 6th house or not, we are least concerned about it. The presence of Jupiter as a sublord, what will it do? It will just, you know, decrease the potential of the 7th cusp, nothing else. Okay. Now, the question was that should I select Mercury as the Bhukti Lord? So the first condition for any planet to be a Bhukti Lord is that it should signify all the 3 houses. It should give me a promise in the form of Star Lord and Sub Lord
for all the three houses 5, 7 and 11. Okay? NC में 5, 7, 11 आना. आना जरूरी है. Okay. Now the second point which is important is that any planet is a favorable Bhukti Lord if that planet is a co-ruler of the 7th cusp. Okay. Mercury is co-ruler of the 7th cusp. It fulfills the first condition. Right? Right, sir. Mercury is the co-ruler of the 7th house and the 5th house. Okay. Yes, sir. Mercury through Venus is 7 and 11. Very Yes, strong. sir. And Mercury through Jupiter is only 11. Yes. No 5, no 7. Right? Right, Now the sir. question is, we are getting a promise of only 7 and 11. Yes, sir. Yes, sir. Now we are getting a promise of 7 and 11. Mercury is the co-ruler of the 7th house. It has fulfilled the first condition, but it is lacking in the second condition, that it is not giving me the significations of 5, 7 and 11. It is only giving me the significations of 7 and 11. Okay. Now the next important point is that in such cases, again, in order to be sure that whether Mercury can act as Bhukti Lord or not, we have seen here that Venus is the sub-lord of 7th house, so no problems at all. Jupiter needs to be present in the 5th house, am I right? Yes, sir. And in the Bhava chart, if you look at the position of Jupiter, it is present in the 5th house. Jupiter does not have PS. Yes, sir. Okay, but it is virtual sub-lord of the 5th house. While deciding the Bhukti, we have just to see that whether Jupiter is somehow linked to the 5th house or not. So Jupiter is linked to 7 and 11, and Jupiter itself in the 5th house is all the three cusp 5, 7 and 11 which are linked. First point. The second point is that Jupiter, again to cross check it, Jupiter as a planet will give the result of its star lord. And the star lord of Jupiter is Rahu, which represents Mercury. And Mercury is the co-ruler of the 7th house. 5, 7, 5, 7. Yeah, I am focusing on 7 only. 5, 7 is there. Okay. So what does it mean? That all the three cusp 5, 7 and 11 are strongly linked. So Mercury can suitably act as a Bhukti Lord. Sir, here one doubt, sir. Sir, Jupiter is not having PS. That I have already said. What we are doing is, we are simply deciding the Bhukti Lord. We are not deciding the marriage. We are not deciding which is the date and time of marriage. We are deciding whether the Mercury can act as a Bhukti Lord or not. Now, if you go through the pages of Kalamsa, right from page 282 to 282 to 289 or 290, you will find the answer to this question. Mercury is giving significations of 7 and 11 through its star lord and sub lord. Yahan tak okay hai? Now the next point is that Mercury does not have PS. It will not give the significations of 5th house. What is the condition for Mercury to be a Bhukti Lord? That 5, 7 and 11 they are linked. There is linking of 5, 7 and 11 either through significations directly or indirectly. And Jupiter here in the Bhava chart is present in the 5th house. It means by virtue of its presence in the 5th house, it is linked to the 5th house. We cannot deny this. See, try to understand this point. ये point बहुत important है. अगर आप इसको समझोगे, if you try to understand this point, what we are deciding here, Mercury as a Bhukti Lord. देखो पहली बात तो यहाँ simple rule ले अगर, if we take a simple rule, 4 planets can act as Bhukti Lord, which is Mars, Mercury, Moon and Venus.
Yes. Okay. There is no planet placed in the 7th house. Is it okay? So, the first planet is Mercury, which can act as a Bhukti Lord. Second planet is Venus, which can act as a Bhukti Lord. Third planet is Moon, and fourth planet is Mars, which can act as a Bhukti Lord. That is one first basic principle. The 7th co-ruler preferably acts as a Bhukti Lord. But if Rahu and Ketu are there, then we have to think in a different way. We will come to that point later. Okay? So we will first of all focus on Mercury, because Mercury is co-ruler of 8th house. Now the second condition which we have time and again discussed in the class is that Mercury should give me the promise of 5, 7 and 11 or the 3 cusps. Right? All the 3 cusps. Mercury here through Star Lord and Sub Lord is giving me the promise of 7 and 11. Without 5. Without 5. But Jupiter itself is present in 5th. Now by virtue of Jupiter being present in the 5th, it is linked to the 5th house. It is deemed to be in 5th house. In 5th house. Look here. Take the case of Moon. Moon is in the star of Jupiter. Moon को देखो अगर आप, Moon is in the star of Jupiter. Yes, sir. Now will you take 5th house or not here? 5th house लोगे ना? Jupiter को PS नहीं है, फिर भी 5th लोगे ना? Because it is appearing at the star lord level. Sir, indirectly you are taking the Jupiter. Intentionally you are creating the Jupiter. To get the Bhukti Lord. This is a rule, you know, which you need to follow. Rule क्या है कि even if signs are ruling the 5th, 7th and 11th house, they are also to be participating in the linking of 5th, 7th and 11th. Like in the present case, 6th, yani Virgo, 6th sign, 8th sign and 12th sign. They are linked to each other in the form of 5, 7 and 11 if you are taking the case of marriage. आपने पढ़ा नहीं है कलामसा, go through the कलामसा, right from page 82 to 90, you will get the answer to this question. What we are deciding here is, the question is Mercury is the co-ruler of 7th house. Can it be taken as a Bhukti Lord? Right? Auntie, is it clear or not, please? Sir, if marriage date is not, we don't know, then shall we go through like this every point? Yes, this is a procedure. This is a procedure. 95% of charts you will find the promise of 5, 7 and 11 at the star level and the sub level. But in such case, suppose, look here. Suppose Venus is giving me 7 and 11, okay? And Jupiter is present in the 5th house. It means 5th, 7 and 11, they are linked. 5th house is linked to 7 and 11 through Jupiter. In the form of sublord. So 5, 7 and 11 they are linked. आपने concept नहीं पढ़ा कलामसा में linking cusp and linking planets. आपने पढ़ा नहीं है. I think it is linking cusp and linking planets जो है. Yes sir. कलामसा किताब में है. कलामसा में है. I don't remember the pages, but I don't remember the pages. It is given in the book. What are linking cusp? See, it is given from, I think, something around 117, 18, 19, 20, something around those pages. 120 पेज से है ये लोग. हाँ, उसी पेजेस के आसपास है 17, 18, 19, जहाँ पे पोटेंशियल ऑफ कस्प, प्रॉमिस ऑफ कस्प भी दिया हुआ है, जहाँ पे नेचर एंड सिग्निफिकेंस ऑफ कस्पल लिंक्स भी दिया हुआ है, वहाँ पे लिंकिंग प्लैनेट और लिंकिंग कस्प और लिंक्ड कस्प, इनका जो कंसेप्ट दिया हुआ है. If you look at the page number 121 of Kalamsa,
you will find there nature and significance of cuspal links. Yes, sir. Over there, linking planet, linking cusp, and linked cusp. They are given. Yes. And then nature of links is given. Kindly go through those parts. You will get the answer to this question. Now here, what is the point is that Venus and Jupiter, which are the star lord and sub lord of the Mercury, they are giving me significations of only 5, 7 and 11. Nowhere I am finding here 5. But when I look into Jupiter being posited in 5th house, it is the virtual sub-lord of 5th house, which indirectly means that 5th house is also linked. So 5, 7 and 11 they are linked, and that is why Mercury can act as the Bhukti lord. Sir, the 5th house, the virtual sub-lord 5th house, is it qualified Jupiter? He is not having the PS. నిజమేనబ్బా, ఆయన చెప్పేది ఏమి లేదు, అయినా తీసుకోవచ్చు అంటున్నాడు. విను ప్రొసీడ్ కానీ సార్ అక్కడ పేజ్ నెంబర్ 121 లో సార్ చెప్పింది ఉంది సార్. లింకింగ్ ప్లానెట్, లింకింగ్ కస్ప్, లింకింగ్ కస్ప్. Is there, sir? Is there? Right, sir? Is there, sir? If you go through those points, you will understand what I am talking. I am talking here that the 5th cusp, which otherwise, because the Jupiter planet has no PS, yet it is the linking cusp. It is the linking cusp, and Jupiter is the linking planet, and it is linked to 5 and 7. So thereby all the 3, 5, 7 and 11 are there, and hence Mercury can act as a suitable Bhukti lord. Yes, sir. Yes, sir. One point. Second point is, suppose Jupiter is not present in the 5th house. It was not posited in the 5th house. Suppose. Okay. Even in such cases, then I have to focus, because Jupiter is a planet. What is a star lord? Star lord Venus, it is a planet. What is the sub lord? Jupiter, it is a planet. Am I right? Yes, sir. Every planet is to give the result of its star lord. Venus will give the result of Saturn. Jupiter will give the result of Rahu. Venus will give the result of all the cusps in which it is present. Okay? Yes, sir. Right? Yes. Now here, Jupiter is present in Rahu star. So Jupiter is likely to give the results which are given by Rahu, and Rahu is Mercury. Means Jupiter is linked to Mercury, and Mercury is the co-ruler of the 7th house. Okay, again it is a suitable Bhukti lord. See, Bhukti lord की condition क्या है? 5, 7, 11 or it is 7, 7 and 7? Any planet through its star lord gives me primary house 7, through its sub-lord gives me primary house 7, and through its sub-lord also gives me the primary house 7, it can act as a Bhukti lord. Akela, not only 5, see. ద్వారకాలో కేబుల్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేశారు. బ్రిడ్జ్ లో స్పెషాలిటీ ఏముందిలే అనుకోకండి, వీడియో ఫుల్ గా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఎవరు? हेलो सर. हाँ जी कहिए, क्या कह रहे हो? नहीं कुछ नहीं, ये वाला साउंड आ गया आपका बारे में. Okay. So here what you find is, now see what are the conditions for Bhukti lord. First condition, it has to be co-ruler. Okay. Second condition is it should give me a promise of 5, 7 and 11. Okay. Third condition is that any planet can be a Bhukti lord if through its star lord it is giving me 7, through its sub lord it is giving me 7, and through its sub lord it is giving me 7. It can act as a Bhukti lord. What is a Bhukti lord? A planet that strongly signifies marriage. And any planet through its star lord, sub lord and sub lord, if it is giving me 7, 7 and 7, it can act as a Bhukti lord. Is it clear? हाँ जी, क्लियर है कि नहीं क्लियर है? सर, is it required? Sir, Kapil ji. हाँ जी. Is it required this much of exercise? Why don't you go for other Bhukti lord? नहीं, अब पहला जो आएगा ना,
इसमें क्या होता है? Sir, Mercury Lord started is some. the stronger one, and which comes first, we have to take it. So Mercury started కదా సార్. ఇప్పుడు మనం అలా అన్ని చూసుకుంటే అలా అటువంటిప్పుడు ఏదో సెట్ అయిపోతుంది సార్. జూపిటర్ తీసుకున్నారు సబ్లాట్ గా, ఆ జూపిటర్ తీసుకున్నారు అలాగండి. ఉన్న మనం ప్రతిసారి కూడా అలా తీసుకోలేదు, ఇది కొత్తగా తీసుకున్నాం. మరి అటువంటిప్పుడు అప్పుడు కూడా తీసుకుంటే అవునేమో. సార్ చెప్పింది కూడా అదే కదా సార్. 95% చార్ట్స్ లో క్లారిటీ ఉంటది, 5% డిఫరెంట్ గా ఉంటది. రేర్ కేసెస్ లో ఇట్లా వస్తాయి అని చెప్తున్నారు కదా. రేర్ కేసెస్ మనం నెక్స్ట్ మనం ఏమనుకుంటాం అంటే ఇంకొక దానికి వెళ్ళిపోతాం కదా. 5% అంతానే వచ్చేది అని చెప్తున్నారు. చెప్పారు కదా సార్. మనము एक्सरसाइज चाहिए कॉलेज में दो नहीं उसमें ना लुक हियर you know in 99% people heart is present on the left side, am I right? In medical sciences there are 1% people whose heart is present on the right side. अब क्या कहोगे बताओ, ऐसा हो ही नहीं सकता. Now what you will say? I am giving you the exact figure. In PGI, there are 1% of people who are having their heart on the right side. आप लेफ्ट साइड ही सर्च करते रहोगे, हार्ट मिलेगा नहीं तो आप क्या करोगे? ये बिना हार्ट से चल रहा है लोग. मतलब he is living without a heart. Can you say it like that? See, what is the point? 95% cases, principal rule is it should be co-ruler of 8th house. Second point is should give me a promise of 5, 7, 11. Third point is should give me a promise of 7, 7 and 7. Okay. Now there are certain charts like the one which we are discussing. And this chart when we are discussing, what you find is इसका आंसर तो मूर्ति जी ऑलरेडी दिया हुआ है ना, मूर्ति सुब्बाराव ने. मरकरी का मरकरी में है. आप सपोज करो हम अपने 3 प्रिंसिपल्स को लेके by taking into account all the 3 principles, we are omitting Mercury as the Bhuti Lord. Then we will proceed to Venus. Am I right? Or we will proceed to Moon, or we will proceed to Mars. नमस्ते. तो मैरिज 13 में होगी या 16 में होगी या 17 में होगी? Am I right? Yes sir. मैरिज ऑलरेडी 2009 में होगी. तो क्या आंसर दोगे आप? How will you explain this? See, the point is when there is anomaly in the charts, then in such cases we have to be far-sighted and we have to think beyond a particular limit. Our limit is co-ruler of 7th house. Our limit is promise of 5, 7 and 11. Our limit is 7, 7 and 7. Now here in this present case, we have to think beyond it. And what is the thinking beyond it? That if Mercury is acting as a Bhuti Lord, it means 5, 7 and 11, all the 3 cusps, they are linked. Yes. Then only it can act as a Bhuti Lord. Now how it is linked? Venus is giving me 7, 11, Jupiter is giving me 7, 11, but Jupiter is present in 5th house. It is the linking cusp of Jupiter and Jupiter is the linking planet. Thereby 5, 7 and 11, all the 3 they are linked and Mercury can be taken as a Bhuti Lord. Now is this point clear or not? Yes sir. ठीक हो गया? हाँ yes. ठीक है, पहला पॉइंट तो ये हो गया ना. अब इससे नेक्स्ट पॉइंट क्या देखेंगे हम? What will be next point to justify this Bhuti Lord? Now the dasha of Mercury starts from 1907-2007, 124, 54, 716. We will go to the transit. We will go to the transit, and in the transit, you know, we will fit in the date. मूर्ति जी लगा लो उसको डेट को 1907-2007. 1907-2007. 1907-2007. And the time is, I fix it at 2.
Instead of 1, I put it as 2. Okay, okay. ठीक है सर? And if you Calculate click किया, it, calculate किया. if you click it, right? Yes, sir. If you click it, now which bhukti you are getting? Mercury bhakti. You are getting Mercury Dasha, Mercury bhukti. Oh, yes, sir. Yes, sir. You get this point? इसका मतलब क्या हुआ, कोई और भुक्ति बन ही नहीं सकता. भुक्ति Am I right? सर बिल बताइए सर. देखो ना, ఇక్కడ అన్ని మెర్క్యూరీ షూట్ పవర్ को distribute. Yes, sir. when Mercury Dasha will start, the first bhukti that comes is Mercury. Okay, right? Now the next important point here is that in order to decide, now if you look at Mercury bhukti, the Mercury bhukti will start from 2007 and will go up to 2009. 3 years. Yes, sir. 3 years. Okay, a big span of time. A big span of time. Now in these 3 years, what you find is that Jupiter will be transiting in the sign of Scorpio, in the sign of Sagittarius. नहीं, पहले Scorpio में, then Sagittarius, and then it will be transiting in Capricorn. So in 2007 it will be in Scorpio. Yes. In 2008 it will be in Sagittarius, and in 2009 it will be in Capricorn. देखो Okay. सर 2008 में साजिटेरियस में है, देखो इधर చూడండి యా 2008 లో సాజిటేరియస్ లో ఉంది జూపిటర్. అలాగే మళ్ళా ఇక్కడ 2009 చేస్తే క్యాలిక్యులేట్ క్యాపిటల్ రావాలి. ఇదో ఆక్వేరియస్ మీద అంటే ఎక్కువ పోయింది అది. వస్తుందిలే, వరుసగా వస్తాయి కదా ఇంకా సామాన్యంగా. ఓకే సార్. Okay ji. ఓకే సార్. Now the question is, the next question here is that whether the transit of Jupiter in Scorpio sign will give the marriage or not. Yes sir, देखने है ना. अब यहाँ देखो, if you look at this point, Jupiter is transiting in the 7th house. Jupiter is transiting in the 7th house. Yes sir. And as per Vedic astrology, if a planet, particularly Jupiter or Sun or Moon, they are transiting in 5th house, 7th house, 11th house, or the ascendant, then they are likely to give the event of marriage. Right? Yes sir. Now Jupiter is transiting here in the Scorpio sign. Now, will this year give the marriage? 2007? Answer is no. Now the question is that how we decide it will not give the marriage. Yes sir. Now you just come back to the co-rulers. The co-rulers of 7th are Mars, and the ruler, the lord of Scorpio is Mars. Am I right? ठीक है, ठीक है. Now here, yes sir. okay. Now here in order to decide, if you look at Mars, if you look at the planet Mars in the natal chart, it is in Rahu star and Mercury sub. That is, it is in Mercury star and Mercury sub. Because Rahu is Mercury. Rahu is Mercury. Mercury star, Mercury sub. Okay. So it means through Mercury, it is co-ruler of 7, 5 and 7. Yes. Yes sir. So it is giving me 7 and 7. And through Saturn, it is giving me 5 and 11. Right? It means the transit of Jupiter in Mars is okay. It should give the event of marriage. Yes. But it is, I said it is not giving the event of marriage. As per Cuspal interlinking, the transit of Jupiter in Mars is likely to give the event of marriage, but it is not giving the event of marriage
Why? Now here comes the role of double transit. Double transit means that both Saturn and Jupiter, either they need to be in conjunction or they need to be present in houses where they aspect each other. Saturn can have third aspect, seventh aspect and 10th aspect, and Jupiter can have 5, 7 and 9th aspect. Am I right? Yes, sir. If you look into the transit chart, in the Rashi chart, transit planet natal Rashi chart, what you find is nowhere Saturn and Jupiter, they are linked to each other, neither they are in conjunction nor they are aspecting each other. This is double transit. Sir, here transit the aspect will not be considered in CIL, sir. We are talking about aspect. So as per CIL, the marriage should have happened when Jupiter is transiting in the Mars sign. Okay? No. As per Cuspal interlink theory, the transit of Jupiter in Mars sign is okay. Favorable to give marriage. Favorable to give marriage. Yes. It is, Jupiter is transiting in the star of Saturn. It is also favorable. Saturn is giving me Mars and Rahu, Mars and Mercury, both are 7 and 7. It is also favorable. Right? Jupiter. No. Jupiter is also favorable. Jupiter is also favorable. Rahu is Mercury. Mercury is 7 and Jupiter is 11. 7 and 11. Okay. So it means as per Cuspal interlink theory, the marriage should have happened. Yes. Because the transit of Jupiter in this sign is okay. Right? It will stay here for 1 year. And this 1 year we can easily adjust the sign of Sun. We can easily adjust the sign of Moon. And we can easily adjust the ascendant. Right? Yes, sir. पर marriage तो हुआ नहीं. All the three signs are favorable for marriage, but but marriage has not happened in when Jupiter is transiting in Mars in Scorpio. Why? Now see, अब देखो, I do agree to this point that Cuspal interlink theory gives me nothing regarding the double transit. But if you read the Kalamsa and Cuspal interlink theory, in the portion where Kalamsa, the sublord signification is given, the idea of this double transit is also given in the Kalamsa. You get the point? Kalamsa की book starting pages में ही है. Kalamsa की book में ना when the idea of Kalamsa is given. So here when Kalamsa is sublord, when the idea of sublord is given, means the idea of KP is taken, then KP does talk about the double transit. Yes sir. Sublord उसमें दिया. पहले इसमें है. And the double transit theory is a wonderful theory, you know. And an event is always likely to happen when there is a double transit. Maybe it is the case. I don't say it is always 100%, but in 95% cases, double transit plays an important role. Now the question here is, transit in Scorpio gives me marriage, transit in Sagittarius gives me marriage, transit in Capricorn gives me marriage. Now I have to decide that which out of these three signs is important. For this purpose, I have to rely upon the theory of double transit. And here in the transit chart, Saturn and Jupiter, they are not linked to each other, they do not aspect each other, they are neither in conjunction, thereby the transit of Jupiter in the sign of Scorpio will not give the marriage. ठीक है? That means Jupiter and Saturn both should be satisfied according to the double transit. Yes. And whenever there is a double transit, an event is always going to happen.
maybe it is the death event, maybe it is the childbirth event, maybe it is the job event, maybe it is the marriage event, it is likely to happen. Always applicable to 99% chance. ఇదిగో మూర్తి గారు ఇక్కడ చూడండి ట్రాన్సిట్ చార్ట్ లో సార్ చెప్పేది 19/7/2007 అవును సార్ మార్స్ సైన్ లో జూపిటర్ ట్రాన్సిట్ అవుతున్నాడు. జూపిటర్ మార్స్ సైన్ లో స్కార్పియోలో Jupiter is transiting in Scorpio sign. Yes sir, అవును. As per according to our Kaspal Fuller theory, it is favorable one. But it is not giving now. ఎందుకు అంటే ఇక్కడ చూడండి డబుల్ ట్రాన్సిట్ ఇక్కడ ట్యాలీ కాల ఇదో జూపిటర్ ఇక్కడ ఉన్నాడు, సాటర్న్ ఇక్కడ ఉన్నాడు. అవును. आज क्लियर है? इज इट क्लियर? ओके सर. नाउ इसको 1 ईयर और बढ़ा दो. 1 ईयर. 1 ईयर. 1 ईयर बढ़ा. 1 ईयर बढ़ाया तो जुपिटर विल गो इनटू दी Sagittarius sign. 9th aspect. Now here Jupiter is having 9th aspect on the Saturn, so they are linked to each other. Double transit is there. Okay. Now double transit is there. The question is whether marriage will happen or not. Jupiter is in Jupiter sign Sagittarius में चलता है. Now what I will have to do here is I will have to look at the signification of Jupiter. Right? See, now when Jupiter is in Sagittarius. Yes sir. When Jupiter is in Sagittarius, then it will be in 3 stars. Yes sir. The first star is Ketu. Second star is Venus, and the third star is Sun. Yes. Sun. Okay. Ketu is not the co-ruler of the 7th house. Yes. Venus is the co-ruler of the 7th house. It's okay. It's okay. Sun is not the co-ruler of the 7th house. It's not okay. Right? It means when Jupiter will transit in the star of Venus in Sagittarius. Now look here, Jupiter is transiting in Sagittarius in the star of Venus. Yes. And it is in the star of Venus. Okay. Yes sir. Now will the event of marriage happen here? No. For this purpose now, we will also have to focus upon the transit of Sun. The transit of Sun. If the transit of Sun agrees, because Jupiter will stay in the Venus star, how much time? If you just look here, Jupiter will stay in the Venus star for how much time? So Venus 13 degrees से start होगा. Yes sir. 13 to 26. 13 degrees 20 minutes से लेके 26 to 40 degree और 40. 26 degree 40 minutes तक. Yes sir. यही होगा ना? हो सकता है ना? यही पॉसिबल होगा. होना चाहिए. ठीक है. Yes sir. अब इस पीरियड में अगर आप देखोगे तो ऑलमोस्ट 3 months आ जाएंगे. 3 और 4 months. Yes तो sir. 3 और 4 months में 4 months होगा. सन का ट्रांजिट जो है 4 डिफरेंट साइंस में होगा. देखो मूर्ति जी, इसको जुपिटर को 0 डिग्री के आसपास एडजस्ट करो और फिर देखो वीनस में कब आता है. सर जुपिटर जो है वीनस के स्टार में किस डेट को आया? विच डेट? कैसा मालूम होता है वो? एफएस में जाना. एफएस में नहीं सर, इसी में चले जाओ. డేట్ చేంజ్ చేయాలి సార్. డేట్ చేంజ్ చేస్తుంటే వచ్చేది సార్. ఎందుకు 3 నెలలు పెట్టండి సార్. 10th పెట్టండి. 10 देखिए सर जुपिटर जो है वो सैजिटेरियस के साइन में एग्जैक्टली किस डेट को आएगा? वो सेट
23 नवंबर 23 नवंबर 2007 में आता। 23 नवंबर 2007। 7 एक मिनट सर, 23 नवंबर अप्रोक्सीमेटली 23 नवंबर 2007 में। ओके सर। Now when Jupiter transits in Sagittarius, it will be in Ketu star. देखो केतु में होगा। Ketu is not favorable for marriage. Okay sir. Right sir. केतु रिप्रेजेंट्स देखना है सर। नहीं, केतु फेवरेबल नहीं होगा ना मैरिज के लिए। केतु जुपिटर है और वीनस है। केतु देखो ना, वीनस राहु मरकरी में है। केतु जुपिटर एंड वीनस। केतु जुपिटर एंड वीनस। जुपिटर वीनस को क्या बोलूंगा? चेक कर लो, जस्ट चेक इट आउट। ठीक है। यस केतु इज नॉट ए को-रूलर ऑफ द 7th हाउस। Am I right? First point, Ketu is not co-ruler of 7th cusp. Yes sir. Adi and Nepal. Now it will stay in the Ketu star up to 13 degree 20 minutes. Okay sir? तो इसको चेंज करो सर, 1 month each. 1 month. हाँ, 1 month चेंज करोगे इसको। हाँ, 1 month चेंज करा तो भी जुपिटर केतु राहु। तो सर इसका जो है 23rd of January 2008 को जुपिटर will come into the Venus star. 23rd January 2008. 2008। हाँ 2008 में। It will come to Venus star. Yes. Right sir? हाँ। ठीक है सर। And in Venus star it will stay up to what time? Till 2640. Yes sir. Yes sir, 2640. 2640 तक रहेगा ना? तो 2640 तक अप्रोक्सीमेटली देखोगे तो 3 months और 4 months. Right from 23/1/2008 sir up to 23rd of May 2008. Sir, we crossed over sir. हाँ We crossed over 27 degree statements. हाँ. So what approximately for 4 months it will be there. It will stay there for approximately 4 months. Yes sir. Yes sir. 23/4/2008 में जुपिटर सन स्टार में आया। हाँ, वही कह रहा हूँ सर, 4 months रहेगा। अब 4 months रहेगा तो सन इन 4 months में will transit Capricorn, Aquarius, Pisces and Aries. ठीक है सर? Capricorn, Aquarius, Pisces and Aries. Am I right? Sir. Okay देखो sir. ना, अब on 23rd of January 2008, Sun, it is in Capricorn. On 23rd of January 2008, it is in Capricorn. Look at the position of Sun. It is in Capricorn. मोती जी, Capricorn. First one, Sun का देखो position. Look at the position of Sun. Sun, it is in Capricorn sign. On 23rd of January 2008. Yes sir. Right? Yes sir. Now, up till May, yes. it will change 4 signs. हाँ। From
it will change 4 signs. From Capricorn it will go to Aquarius, then from Aquarius it will go to Pisces, and then from Pisces it will go to Aries. Right? Now here we have to find out that which among these signs is the most appropriate sign for the transit of Sun. And if you look here, Mars sign, Mars, Aries, Lord is Mars. Mars is in Rahu star and Mercury sub, very, very strong. Rahu is Mercury and Mercury is Mercury. Wait. See, you have to link all the planets, you know. मूर्ति जी दिखाओ टेबल. Now look here, एक और सिंपल रूल ले लो. मूर्ति जी, सर कस्पल इंटरलिंक टेबल्स में जुपिटर के सिग्निफिकेशंस चेक करो. Jupiter in Sagittarius means Jupiter in Jupiter sign. Yes, sir. See the significations of Jupiter. 5, 7, 11. 5, 7 is there. No. See, don't rush through it. Jupiter involvement of 5, 7 is there. Commitment is by 4 and 6 and 11. Involvement of 5, 7, commitment by 4, 6, 4 negates 5, and 7 is negated by 6. There is no 7 in the sublord level. Yes, here no 7. No 7. It means we are only left with the significations of 11. Promise of 11 only. 5, 7 involvement level pe. 5, 7 is at the involvement level. Is it okay? Yeah. ठीक है? Yes, sir. And then 4, 6 at the commitment level. 4 negates 5 and 6 negates 7. Yes. It means the involvement of 5 and 7 is completely negated by 4 and 6 at the sub-level. And we are only left with 11. 9 and 11. 9 and 11. Yes, sir. Along with 8 and 12. Difficulties and hurdles. Problems, losses, impediments. ठीक है? Now, are you getting a promise of 7 in the Jupiter? No. No. Then will it give the result of marriage? No 7. So it can be deleted. Will it give the result of marriage? Answer is no. No. It means the transit of Jupiter in Sagittarius will not give the result. Okay. Yes, sir. बिल्कुल सिंपल कर दिया है तो. Is it fine? Now what does it mean? That I have to change Jupiter from Sagittarius sign to the next sign it travels, and that is Capricorn. Okay. So मूर्ति जी इसको चेंज करो और चेक करो कि कैप्रिकॉर्न कब आता है. 19/12/2009. 10/12. 10 sir. 10 now. It will be on 23rd of 23rd of 10/12/2008. हाँ देखिए सर. हाँ ओके. हाँ 12 बताइए. 12 सर. हाँ ठीक है, कैलकुलेट करा दीजिए. 10/12/2008. It means the marriage cannot happen before December 2008. Okay.
हाँ जी, ओके हो गया ये. So now when Jupiter transits into the sign of Capricorn, is it having a double transit relation? Answer is yes. Yes. Again, no. Yes नहीं आएगा, no आएगा. कैसा? अच्छा, जुपिटर उधर कैप्रिकॉर्न को गया. अच्छा, ठीक है. हाँ. ठीक है. ठीक हो गया. हाँ. Now the question is कि it is not having a double transit. Yes, sir. Okay, no link between Jupiter and Saturn. I will have to check it. Whether this relation can be there. If I look at the degree of Saturn, it is 27 degree 43 minutes. Sir, even Jupiter is in positive in Saturn sign. Is it possible to double transit? No, sir. It has to be double transit. Means Saturn is linked to Jupiter either through conjunction or through aspect, not by present in the sign. अच्छा. वो तो हमेशा ही रहेगा. Okay. हाँ, ठीक है. अब Jupiter is having 8th aspect on Saturn, so it is not linked. Yes, sir. Now what I will do? I look at the degrees of Saturn. It is 27 degrees 43 minutes. Look at the degree of Saturn. 27 degrees 43 minutes. चेक कर लो ना. ठीक है. मूर्ति जी डिग्री दिखाओ इनको. Look at the degree of Saturn. It is 27 degrees 21 minutes 13 seconds. Saturn is transiting in Leo sign and degrees is 27 degrees 21 minutes 13 seconds on 10/12/2008 at 2 hours. Sir, कौन सा date 10 में? 10/12/2008. 10 हाँ, yes sir. 2008. हाँ, 2 o'clock. क्लिक करो. हाँ. आप देखो सैटर्न देखो. नहीं आया नहीं. यहाँ देखो ना. यहाँ देखो ना. 21. हाँ, तो वही तो मैं बोल रहा हूँ सर. 27 degrees 21 minutes and 13 seconds. हाँ. ठीक है सर. हाँ. इसका मतलब क्या हुआ कि Saturn will change its sign very soon, within 2-3 months. Within 2-3 months. Okay. बिल्कुल सही में आना चाहिए. हाँ, अब क्या करेंगे हम? We will change it by 1 month. 1 month. 1 month चेंज किया तो Saturn ने अपना साइन चेंज नहीं किया. Okay. But 1 month retrograde हुआ. नहीं, but when you look at Saturn now, it has become retrograde. 27 degrees. अच्छा. It has become retrograde. हाँ. Retrograde means the Saturn is also operating from one house back to it. Means Saturn is posited in the 4th house and is also operating from the 3rd house. Yes. 3rd and 4th. Retrograde का मतलब होता है one house back from where it is present. That Jupiter aspect will be there. Yes sir. 7th aspect. And then Jupiter aspect will be there. 7th aspect. हाँ, तो इसका मतलब क्या हो गया कि डबल ट्रांजिट सेटिस्फाई हो गया. अच्छा. इसका मतलब नेक्स्ट पॉइंट क्या हो गया? दैट मैरिज विल हैपन आफ्टर 10th of January 2009. Okay. Now at this particular juncture, I have to focus upon the Sukshma Lord and Prana Lord. Yes sir. Up to Antara Lord, I have no problems. Antara Lord is Rahu. Yes. Okay. Now, which should be the Sukshma? Sukshma has to be either Mars or Mercury or Moon or Venus. I will directly select Venus. Why Venus? Why Venus? Because Venus is the sub-lord of the 7th cusp. Oh, अच्छा. So, for any planet to act as a Sukshma, what is important? Number one condition important is it should be linked to the primary house. It should be a co-ruler of the primary house. Number two,
it should also have one supporting house. So Venus is 7th sub-sublord as well as 11th sub-sublord. हो गया, condition satisfied? Yes sir. So Venus will act as the Sukshma Lord. Okay. Now if Venus is the Sukshma Lord, you know, then the marriage will be from 13/2/2009 to 7/3/2009. 13 to 2009. Venus Sukshma will start from 13th February 2009. Yes. So I will change it to 13 February 2009, 20 और टाइम क्या दिया हुआ है, 37 है, 2037 है, I will make it 2040. 2038 डालेंगे. हाँ 2040 डाल दो. 2040. हाँ कैलकुलेट. हाँ कैलकुलेट किया. के तो आया सुषमा. कैलकुलेट करोगे आप अगर तो हमारे पास सूक्ष्म वीनस आएगा सर. नहीं के तो आया तो वीनस आएगा सर. केतु कहाँ आया? 2040 डालना ना. 2040 11 to 2009. 11 to नहीं 13 to. हाँ 13 पता ही. 13. हाँ 13. ओके नाउ ठीक है. वीनस आ गया. वीनस आ गया. वीनस आ गया सर. आ गया 2 days. तो इसका मतलब क्या हुआ? वी हैव टू सिलेक्ट द प्राणा लॉर्ड. ओके. अब प्राणा लॉर्ड का कंडीशन क्या है जो सूक्ष्म लॉर्ड का है? एंड व्हाट इज द कंडीशन? इट शुड बी अ कोरूलर ऑफ द 7th हाउस. So it can be Mars, Mercury, Moon and Venus. I will select Mercury. Okay. Now you will say why? Because Mercury is the Bhukti Lord and this is the strongest. प्राणा लॉर्ड देखो, मरकरी 7th का कोरूलर है और भूति लॉर्ड भी है. सैटर्न सेलेक्ट करने से सर सैटर्न सेलेक्ट करने से सैटर्न तो भूति लॉर्ड नहीं ना है सर. सैटर्न जो है 7th का कोरूलर भी नहीं है. केतु ओके ठीक है डायरेक्ट. ओके राइट. प्राणा लॉर्ड हैज टू बी द स्ट्रांगेस्ट. जिस इवेंट मैरिज होना है तो उस टाइम का प्राणा लॉर्ड बहुत स्ट्रांगेस्ट होना चाहिए. एल्कोहल बोले तो मुक्ति लॉर्ड लगाने से बहुत होगा. बहुत अच्छा होगा. हाँ बहुत अच्छा होगा. ठीक है. तो अब मैरिज शुड हैपन फ्रॉम 3/3/2009 to 6/3/2009. सर एक छोटा डाउट सर. इफ यू परमिट बोलो सर बोलो. क्या नहीं साहब इधर मेर्कुरी राहु वीनस तक ओके. हाँ वीनस में वीनस क्यों नहीं लिया? वीनस इज द कोरूलर 7th cusp. सर वीनस में वीनस अगर सेम प्लैनेट रिपीट करना है तो इट शुड बी प्रेजेंट इन ऑल द 3. इट शुड गिव मी अ प्रॉमिस ऑफ ऑल द 3 5 7 11. यस सर. वीनस इज 7 and 11 sub-lord. Venus is in the star of Saturn 511 star. Involvement में 511 आया. Commitment में 711 है. हाँ जी. All the required houses are gathered there. Sir, Venus is present in the sub of Jupiter. And Jupiter is the sublord of 6th house. Okay. ठीक है सर? Yes, it is weak. It is weak. इसलिए नहीं किया. Okay. Now it is okay. ठीक है सर? ठीक है. नहीं तो अदरवाइज आपकी बात ये ठीक है कि Venus to Saturn is giving me 5 and 11. And Venus itself is there in 7. It is giving me a promise of 5 7 and 11. It is the coruler of 7th house. It is okay. At the same time, Venus is in the sub of Jupiter, and Jupiter is a sublord and star lord of the 6th house. Yes. So that is why it is B. Okay. So it will not happen in Venus. Right, sir? Okay. So the marriage has to be from 3/3/2009 to 6/3/2009. Within this period होना. Within this week. Now your question, please. Any questions?
సార్ సార్ కస్ప్లెంటర్ లింక్ టేబుల్ పెట్టండి సార్ ఒకసారి. कस्पल लिंक टेबल होता है नहीं कस्पल इंटरलिंक टेबल वो डिस्कस किया है ना हमने रियल चार्ट्स में ठीक है वाला विश्व वेनस का बारे नेक्स्ट वेनस सन वेनस के देखो जिन हाँ ठीक है हाँ जिन कस्प का सब लॉर्ड जुपिटर बना हुआ वो वीक है सारे प्लैनेट्स। देखो आप जुपिटर सन का बना हुआ सब लॉर्ड, यस सर। जुपिटर मरकरी का बना हुआ सब लॉर्ड। देखो मरकरी भुक्ति लॉर्ड बन गया, दशा लॉर्ड बन गया, लेकिन सूक्ष्म प्राणा नहीं बन सकता। और वीनस जो है जुपिटर के सब में है, सैटर्न जुपिटर के सब में है। तो 4 प्लैनेट जो है ये जो जुपिटर के सब में है, वन इज सन, other is Mercury, third is Venus, and fourth is Saturn. They cannot be prana lord. रूल है सर वाला। हाँ 6th है ना, 6th हाउस से है सब लॉर्ड। अच्छा हाँ ठीक है 6 के बारे में पूछ लिया आज का। सब लॉर्ड नहीं तो फाइनल यस करना है ना। वो सर राइट सर ठीक है हाँ। Is it okay? क्या साहब कैसा अब एक बार बोलो सर सब लॉर्ड जिन प्लैनेट्स का सब लॉर्ड जुपिटर बना हुआ है सब लॉर्ड। हाँ आप कस्पल इंटरलिंक का टेबल खोलो। कस्पल हाँ इंटरलिंक ये 6 है सर 6 सब लॉर्ड है 6 सब लॉर्ड नॉट सब लॉर्ड इज मर्क्यूरी। नहीं सर मैं जो कह रहा हूँ आपको ये 6 का सब लॉर्ड भी है, 6 का स्टार लॉर्ड भी है। Jupiter. Final yes to the marriage is to be given by the sub lord. Final confirmation. Yes sir. अब जिन planets का सब lord Jupiter है, all those planets whose sub lord is Jupiter. Those planets they are weakened, they are weak, their potential is less. Any planet with less potential cannot be the prana lord. Okay. Cannot be the Sukshma Lord. Okay. Sukshma तो बन जाएगा, प्राणा नहीं बनेगा. Then 4 planets are not eligible to be as Sukshma and Prana. Prana. 4th planet. 1 is Sun. Second one is Mercury. Sir, let me correct you. Third one is Venus and fourth one is Saturn. Sir, Sukshma बन जाएगा, प्राणा नहीं बनेगा. हाँ सूक्ष्म बना सकता है। हाँ सूक्ष्म तक ओके है, प्राणा नहीं बनेगा। Then prana you have selected Mercury ना? Mercury. प्राणा Mercury. Mercury is in the subsub of Jupiter है ना? सर मर्करी तो इसलिए बन गया ना, by virtue of being the Bhukti Lord, it has automatically become the prana lord. Mercury already बना दिया, Bhukti Lord बना दिया, इसीलिए वो qualify कर Okay. See my point is कि जिन planets का सब लॉर्ड जुपिटर बना है, उन planets की strength कम हो गई है। ओके सर, मरकरी का स्ट्रेंथ भी कम हो गया, लेकिन मरकरी भुक्ति लॉर्ड बना हुआ है। इसीलिए उसको हम प्राणा लॉर्ड ले सकते हैं। ओके दैट इज द पॉइंट सर। कई चीजें आ जाती हैं, कई राइडर्स हैं सर इसमें, कई प्रॉब्लम्स हैं, कई राइडर्स हैं इसमें। Sir, would you please explain why do we select Venus as Sushma Lord, sir? Venus as Sushma Lord because Venus is the sub-lord of the 7th cusp. అడిగింది కదా అప్పుడు, అడిగితే అమ్మాయి చెప్పాడు కదా, ఇక్కడ 5 లెవెల్ ఉంది, ఇక్కడ 7 లెవెల్ ఉంది, 5-7 లెవెల్ ఆల్ రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ హియర్, వై డోంట్ యు సెలెక్ట్ వీనస్ ఫర్ ద టేబుల్ ఇక్కడ వీక్ గా ఉంది, 6 ఉంది కదా సార్ జూపిటర్ 6 జూపిటర్ స్టార్ లెవెల్లో సబ్ లెవెల్లో ఉంది, చాలా వీక్ గా ఉంది, అందుకు అది ఇవ్వదు అంటారు సార్. ఓకే సార్, అడిగా కిషోర్ గారు అడిగా సార్. అండ్ ప్రాణాకి ఇవ్వడు, సూక్ష్మకి ఇచ్చారు. ప్రాణాకి ఇవ్వరు, సూక్ష్మకి ఇస్తారు. ప్రాణాకి ఇవ్వట్లేదు, సూక్ష్మకి ఇస్తారని చెప్పారు కదా సార్.
प्राणालॉर्ड सर देखो प्राणालॉर्ड सर बेसिक पॉइंट क्या है कि सूक्ष्म प्राणालॉर्ड के लिए कंडीशन, the first condition is that they should preferably be the planets which are co-rulers of the primary cusp, which is the 7th cusp. It means Mars, Mercury, Moon and Venus, they can act as the Sukshma lords as well as they can act as the Prana lords. Okay. Second condition is that along with the primary cusp, they also are linked to one supporting cusp. ठीक है. अब मार्स देखो, मार्स जो है neither it is present in 5 nor it is present in 11. Mercury देखो it is present in 5 and 11, 5 and 7. Moon देखो it is present in 5 and 7. Venus देखो it is present in 7 and 11. तो तीनों के साथ एक एक supporting cusp associated है. So it means the Sukshma and Prana lords can be Mercury, Moon and Venus. Okay. It can be Mercury, Moon and Venus. అది సార్ కొంచెం ఇది నోట్ చేసుకోండి సార్, ఇది బాగుంది సార్. ఈజిప్ట్ నాట్ సూటబుల్ ఫర్ మార్స్ కాదు. ఆయన చెప్పేది మార్స్ ఎందుకు వద్దన్నాడు? మార్స్ లేదు కదా, కస్పంలో లేదు, 5 లేదు, 7 లేదు, ఒక 7 ఒకటే ఉంది. వీక్ కదా వాడు, 7 ఒకటే ఉంది. మూర్తి గారు ప్రైమరీ కప్ ఉంది, సపోర్టింగ్ కప్ లేదు కదా. ఇప్పుడు చూడు, మూనుకు 5, 7 ఉంది. 5 ఫార్వర్డ్, 7 సబ్లాట్ లో ఉంది. మూర్తి గారు బాగా వినండి. మెర్క్యూరీ చూడు 5, 7 ఉంది. 5 సైడ్ లార్డ్ 7. వీనస్ చూడు 7 ఉంది, 11 ఉంది సబ్ లెవెల్లో. అందుకు ఆ సారీ చెప్తున్నాడు మూను, మెర్క్యూరీ, వీనస్. అంతే కదా? 4 వచ్చాయి సార్. మార్స్, మెర్క్యూరీ, వీనస్, మూన్ అండి. మార్స్ వీక్, మార్స్ వీక్ అని తీసేసారు సార్. అలా కాదండి. 7th కస్ప్ కోరులరు ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమి? ఈ మస్ట్ బి ఏ సపోర్టింగ్ కస్ప్. సపోర్టింగ్ కస్ప్ లేదు కదా మార్చుకు, లేదు లేదు. అందుకు ఆయన తీసుకోలే. కపిల సార్. हाँ जी सर. मार्स में रेजिडेंस 5 होगा सर. Why you have omitted Mars बोलते हैं? सर देखो, मार्स एक तो साइन लॉर्ड है 7th का, वीक है. हम सूक्ष्म लॉर्ड कौन सा सिलेक्ट करेंगे? वी विल सिलेक्ट द सूक्ष्म लॉर्ड व्हिच इज द स्ट्रॉन्गेस्ट वन. आउट ऑफ दीस 4 planets, Venus is the strongest one, so we have selected Venus. Okay sir, okay. And Venus is not repeated. I have already discussed with you why it is not repeated. ठीक है ना सर? Yes sir. Venus is not repeated. There is a reason why it is not repeated. Right sir? Okay. Because Prana Lord should be a planet जिसका सब लॉर्ड जो है किसी भी नेगेटिव हाउस में नहीं होना चाहिए. ठीक है. अब यहाँ पे here the problem comes that then why Mercury is taken? The reason for taking Mercury is that Mercury being the Bhukti Lord, Mercury being the Dasha Lord, it means it's a very strong planet, so we have taken it. See here, Mercury is both the Dasha Lord as well as the Bhukti Lord, and Mercury is also the Antara Lord because Rahu is Mercury. ठीक है. Right? So Mercury we have selected, that is the reason. Had Mercury not been the Dasha Lord or the Bhukti Lord, we would not have selected Mercury, we would have selected some other planet. Yes. Right? अब इसमें देखोगे अगर सारे planets की दशा periods हैं, it is Mercury and Venus only. And both are the co-rulers of 7th house.
Mercury and Venus only, and both are the co-rulers of the 7th house. Which will Rahu है. सारे दशा DBSP. राहु मरकरी है ना. हाँ ठीक है, ऑलमोस्ट मरकरी कवर हो गया DBSP. ऑल DBSP 7th. हाँ 7th का DBSP कवर. ये इम्पोर्टेंट होता है, बहुत सारे केसेस में ऐसे ही होता है. ओके. Anyhow, it is a critical chart, sir. हाँ सर, हर चार्ट ही क्रिटिकल होता है. క్రిటికల్ అంటే ఇక్కడే ఉంది సార్, ఇక్కడే మన జూపిటర్ దగ్గర కొద్దిగా మనం డబుల్ ట్రాన్సిట్ ఒకటి ఇది ఒకటి మెర్క్యూరీ సెలెక్ట్ చేసినప్పుడు సబ్ లాట్ కింద తీసుకున్నాం కదా జూపిటర్ నే, అది ఒకటి క్రిటికల్ అండి. తర్వాత ఈ డబుల్ ట్రాన్సిట్ అదే అంటే డబుల్ ట్రాన్సిట్ కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకు ఆపత్ సమయంలో మనల్ని కాపాడుతుంది. It will lead. ఇది కూడా బాగుంది, ఇది కూడా వాడుకోవచ్చు. When we are in distance. కలర్ సార్ 80 to 90 ఆ రూల్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఏది లింకింగ్ కష్టం. అది చాలా ఇంకా మంచిది కూడా. అది కొత్తగా మనకు ఇది కొంచెం ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ కావాలి, ఇది గట్టిగా మనం ఇచ్చేసుకోవాలి. ప్రాక్టీస్ కావాలి. అదే ఈ కొత్త పాయింట్లు రాసుకుంటే ఒకరు కాకపోతే ఒకరు పట్టుకుంటారని ఆయన మనం ఇచ్చేయడం. ఒక్కరు కాకుండా ఒకరు పట్టుకుంటారు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. राइट सर. थैंक यू सर, थैंक यू वेरी मच सर. बहुत बढ़िया सर, लेसन बहुत अच्छे है सर. हाँ अच्छा है. हाँ बहुत अच्छे है सर. ये तो क्रिटिकल. हाँ. ये नाइसली एक्सप्लेन कर दिया आप लोग. हाँ. बहुत अच्छे है सर. और दिस इज हाउ वी नीड टू लर्न. हाँ. हर चार्ट टिपिकल है, हर चार्ट में कुछ ना कुछ मिलेगा नया. ठीक है सर. ये 2 पॉइंट्स मिल गए यार. हाँ. Because sometimes you have